అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం మీ శత్రువులను ప్రేమించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచనాలు చదువుకుందాం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మన స్తుతి అంశం మీ శత్రువులను ప్రేమించుడి. మన శత్రువులను ప్రేమించుదాం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఆయన బిడ్డలు, ఆయన నమ్ముకున్న బిడ్డలు, విశ్వాసులు, పరిశుద్ధులు, పరలోక పట్టణములో వాస్తవ్యులము, మేము వారసులము అని చెప్పుకుంటున్న వారికి ఆ మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాడు? యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మాటలు చెప్పారు. కానీ అందులో మనం చదువుకున్న మాటను చూస్తే, నేను మీతో చెప్పున్నదేనగా. ఎవరు చెప్తున్నారు? ఈయన స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందు ఉన్న మీ తండ్రికి. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నారు. ఎక్కడున్నాడు పరలోకములో? యెషయా గ్రంథంలో మనం చూస్తే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నంతగా ఉన్నారు. కెరూబులు, శరాబులు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఉన్న స్థితిలో ఆయన ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించగలిగినంత తేజోమయమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, వెలుగుమయమైన, కాంతిగలమైన, పరిశుద్ధమైన ఉన్నత స్థలముల్లో ఆయన ఉన్నాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న స్థితిలో ఆయన ఉన్నాడు. పరలోకములో ఉన్న తండ్రి, ఆ తండ్రికి కుమారులు అవ్వాలి అంటే మనం శత్రువులను ప్రేమించాలి. ఒక లిటికేషన్, ఒక కండిషన్, ఒక నియమం దేవుడు ఇక్కడ పెడుతున్నాడు. ఈ తండ్రి ఎక్కడున్నాడంటే పరలోకములో ఉన్నాడు. చాలా స్పెసిఫిక్గా ఆ మాట దేవుడు చెప్తున్నాడు. పరలోకమందున్న మీ తండ్రి. తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవలమైన వస్త్రములు, ఆయన వెంట్రుకలు తెల్లనివి, ఆయన కళ్ళు అగ్నిజ్వాలలు వంటివి, బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన పాదములు పొలములో వేయబడిన కుటముల వలె ఉన్నాయి. అగ్నిమయ రూపంలో ఉన్నాడు. దాని గ్రంథంలో చూస్తాము, అగ్ని సింహాసనం మీద ఉన్నాడు తండ్రి. దానియేలు గ్రంథంలో ఒక వృద్ధుడు అగ్ని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనానికి అగ్ని చక్రాలు ఉన్నాయి. ఆ సింహాసనం ముందు అగ్ని ప్రవాహం వెళ్తూ ఉంది. ఆయన దగ్గర అగ్ని గోళాలు ఉన్నాయి. అలాంటి భయంకరమైన భీకరమైన తండ్రికి కుమారులు అవ్వాలంటే ఒకే కండిషన్, ఒకే ఒకటి అనే దానికన్నా ఆయన పెట్టిన ఒక అర్హత, కండిషన్ అనే దానికన్నా ఒక ఎలిజిబిలిటీ, ఒక అర్హత ఏంటి అంటే శత్రువులను ప్రేమించాలి. మన బిడ్డల్ని మనం ప్రేమిస్తాం, మన తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం, మన కుటుంబ సభ్యులను మనం ప్రేమిస్తాం, మన బంధువులను మనం ప్రేమిస్తాం, మన స్నేహితులను మనం ప్రేమిస్తాం, మన సంఘం వాళ్ళని మనం ప్రేమిస్తాం, మన చుట్టుప్రక్కల వాళ్ళని ప్రేమిస్తాం, మనకిష్టమైన వారిని అభిమానిస్తాం, ప్రేమిస్తాం. కానీ దేవుడు ఈ ప్రేమల గురించి మాట్లాడతల్లా. కుటుంబంలో ఉండే ప్రేమలు, తల్లిదండ్రుల ప్రేమలు, భార్యాభర్తల మధ్య ప్రేమలు, బిల్డింగ్లో ఉండే ప్రేమలు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమల గురించి మాట్లాడతలా. ఆయన ప్రేమించమంటున్నాడు. ఎవరిని ప్రేమించమంటున్నాడంటే శత్రువులను ప్రేమించమంటున్నాడు. ఇది చాలా ఆచరణలో చెప్పటం చాలా ఈజీ, వినటం చాలా ఈజీ, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. అయితే ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంటే మనం శత్రువులను ప్రేమించకపోతే ఆయన కుమారులము కానట్టు. మనం మోసం చేసుకుంటున్నట్లే. యోహాను సువార్త 1వ అధ్యాయం
12వ వచనంలో తను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఈ మాటను పట్టుకొని మేము దేవుని పిల్లలమండి, మేము తండ్రి సంబంధులమండి, మేము పరిశుద్ధులమండి, మేము ప్రభు బిడ్డలమండి, మేము పరలోకవాసులండి, మేము సంఘస్థులమండి, మేము దేవుని చేత కడగబడిన వారమండి, మేము నీతిమంతులమండి, ఆయన రక్తములో మేము శుద్ధీకరించబడిన వారమండి అని అనుకుంటున్నాం. ఒకవేళ మన జీవితాల్లో శత్రువులను ప్రేమించలేని స్థితిలో ఉంటే మనము కుమారులము కానేరము. ఈ మాట స్వయంగా దేవుడు ఈ లోకములో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులకి భక్తులకి ఆయన పలికిన మాట, మీరు పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి. కానీ యోహాను సువార్త 1:12 వచనంలో ఎవరు ఆయన అంగీకరిస్తారో, ఎవరు ఆయన విశ్వసిస్తారో, ఎవరు ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే మన పాపములకు విమోచన, మనకు రావాల్సిన శిక్ష భారాన్ని ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపములు ఒప్పుకుంటే ఆయన రక్తం కార్చిన రక్తములో నన్ను శుద్ధీకరిస్తాడని విశ్వాసముతో ఆయన పాదాల మీద పడి మన పాపములు ఒప్పుకుంటే ఆయన తన రక్తములో కడిగివేసి తన పిల్లలుగా ఆయన అయ్యే అధికారాన్ని అనుగ్రహించాడు. అంతవరకు నిజమే. కానీ పిల్లలం అయిన తర్వాత, ఒక పిల్లముగా అయిన తర్వాత, ఒక కుటుంబ సభ్యులుగా అయిన తర్వాత, ఒక కంపెనీలో చేరిన తర్వాత కంపెనీ రూల్స్ ఎలా ఫాలో అవుతామో, ఒక ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆ రూల్స్ ఎలా ఫాలో అవుతామో, ఒక తండ్రిగా కుమారులుగా యేసు ప్రభువుకి మనకి ఆ తండ్రి కుమార, లేదంటే పరలోకములో ఉన్న తండ్రికి మనకి ఒక బంధము, తండ్రి కుమార అనే బంధం ఏర్పరచబడిన తర్వాత ఆ కుటుంబ నియమాల ప్రకారం మనం పాటించాలి. అయితే దేవుడు చెప్తున్న మాట, మీరు కనుక తండ్రితో కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఒకవేళ ప్రేమించలేకపోతే ఆయన కుమారులుగా మనం ఉండలేము. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన అనేక ఆజ్ఞలు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి చేయాలని ఇచ్చాడు. అందులో ఒక 100 ఆజ్ఞలు మనం వరుస ధ్యానాల్లో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఒక ఆజ్ఞ ఆయన నమ్ముకున్న బిడ్డలకి దేవుడు మన నుంచి ఆశిస్తుంది, మన నుంచి కోరుకుంటుంది, మనం పాటించాలనుకుంటుంది, మనం ఆచరించాలనుకుంటుంది, మన జీవితంలో ఆయన చేయాలనుకుంటుంది ఏంటంటే, నా బిడ్డ, నన్ను నమ్ముకున్న బిడ్డ శత్రువులను సహితం ప్రేమించగలిగే స్థితిలో ఉండాలనేది ఆయన కోరిక. అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటుండగా అట్టి ప్రేమను పంచేవారంగా మనం ఉన్నందుకు, ఇట్టి వాక్యాల్ని మనకు అనుగ్రహించినందుకు, ఇట్టి అవగాహన మనకు అనుగ్రహించినందుకు, ఇట్టి లేఖనాలు మనకు అర్థమయ్యే రీతిలో మనకు అనుగ్రహించినందుకు ఈ ఉదయకాలమందు మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆయనను మనం స్తుతించి ఆయన్ని మనం మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములనైనా. పరలోకమందున్న తండ్రికి కుమారులు అవ్వాలంటే శత్రువుల్ని ప్రేమించాలన్నారు. అట్టి ప్రేమను మేము, మీ ప్రేమను పొందుకొని మేము జీవిస్తుండగా ఇట్టి భాగ్యాన్ని మీరు మాకు అందించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.